హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తినే టూటీ ఫ్రూటీ కప్ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. అవెన్ లేకుండానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు అడిగిన వెంటనే చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఈ కప్ కేక్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా, స్పంజీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ స్పాంజీ కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు వరకు పంచదార పొడి వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. మీరు కావాలంటే పాలు వేసుకునేటప్పుడు సగం ఇప్పుడు సగం తర్వాత అయినా వేసుకోవచ్చు. అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాకుండా బటర్ అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, అలాగే స్పాంజీగా వస్తాయి. ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా జల్లెడ లాంటిది తీసుకుని ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మైదా వేసుకోవాలి. 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల కేక్స్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా జల్లించుకుని తీసుకోవాలి. ఇప్పుడు గరిటతో కానీ విస్కర్తో కానీ ఉండలేమీ లేకుండా చక్కగా మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ అందుబాటులో లేనప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేను ఇక్కడ కప్ కేక్ ట్రే తీసుకున్నానండి. ఇలా పేపర్ లైనర్స్ పెట్టేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరీ నిండుగా వేసుకోకుండా సగం సగం మాత్రమే వేసుకోవాలి. బేకింగ్ ట్రే లేకపోతే ఇంట్లో ఉండే చిన్న చిన్న స్టీల్ బౌల్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కేక్ ని. ఇలా కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత బ్యాటర్ పైన కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసుకుంటే బాగుంటుందండి. ఇలా చక్కగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అందులో ఇసుక స్టాండ్ వేసి ఒక 10 నిమిషాలు హీట్ చేసుకోవాలి. 10 నిమిషాలు హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రేని ఇందులో పెట్టేసేయాలి. మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చూసారు కదండి, చాలా చక్కగా బేక్ అయిపోయాయి. చూసారు కదండి, చాలా ఈజీగా ఓవెన్ లేకుండానే ఇంట్లోనే కప్ కేక్ ని ప్రిపేర్ చేసుకున్నాము. కప్ కేక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా, స్పంజీగా వచ్చాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.